జయ జగదంబే. చాలాసార్లు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాను, ఏదైతే ఇప్పుడు నేను అడ్రస్ చేయబోతున్నాను అది. నిజానికి సాధనలోకి వచ్చిన ప్రతి వాళ్ళకి గురువులు ఈ మాట చెప్తారు. నేను గురువుని కాదనుకోండి, అది వేరే విషయం. నేను సాధన మొదలుపెట్టాను, కష్టాలు వచ్చాయి, మనశ్శాంతి కరువైంది, మరొకటి అయింది. ఇది దాదాపుగా సీరియస్గా సాధన మొదలుపెట్టిన ఎవరికైనా జరిగే వ్యవహారం ఇది. నిజానికి గురువులు ఎలా చెప్తారంటే, somebody is sitting up and taking note of things. ఎవరో పైన నీ సాధనని గమనిస్తున్నారు, నువ్వు సాధన చేస్తున్నారని వాళ్ళ దృష్టికి వస్తుంది అంటారు. ఎవరో అదేమిటి, మన ఎవరో వెంకటేశ్వర స్వామో, శ్రీరామచంద్రమూర్తితో, దుర్గమ్మో, గణపతో, ఎవరో ఒక దైవాన్ని ఉద్దేశించి కదా చేస్తాను చెప్పాము. ఎవరో గమనించడం ఏమిటి, గమనించేటువంటి వ్యవస్థ ఉంటుంది, గమనించే వ్యవస్థ ఉంటుంది. వాళ్ళ పరివార దేవతలు కావచ్చు, ఉపాసనా మార్గాల్లో సాధకులకి వాళ్ళని ఏమంటాం, మనం యాస్పిరెంట్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటాం వాటిని, సరైన పదం, ఆ అభిలాష కలిగినటువంటి వాళ్ళు, ఆస్థ కలిగినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో, అలాంటి వాళ్ళని చేయూతనిచ్చి మార్గదర్శనం చేసి సహాయం చేసేటువంటి వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళు ముందు గమనిస్తారు, గమనించి ఎంత సీరియస్గా ఉన్నాం ఈ విషయం గురించి, ఎంత గంభీరంగా ఉంది మన పట్టుదల, లేదా ఆ విషయం మన దృష్టి ఎలా ఉందో చూస్తారు. ఇంట్లో ఏదో ఇబ్బంది రావడం, ఏదో కోర్టు కేసు రావడం, పిల్ల వరకు అనారోగ్యం రావడం, దాంతో వదిలి వారేసాం అనుకోండి. సరే అయితే ఎప్పుడైతే వదిలేశారో అని వదిలేస్తారు మీరు. వదిలిన వెంటనే ఆ కష్టం పోతుంది. అమ్మయ్య బిడ్స్ కొట్టిందన్నమాట మంత్రం అని ఒక నిర్ధారణకు వచ్చి మంత్రాన్ని వదిలేస్తారు. ఇదిగో ఆరవణ చక్రాలు అవి ఎక్కడో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ వేళ వింటున్నాను, అంతకుముందు ఎక్కడో విన్నా చాలా ఏళ్ల క్రితం. హరిసంశోధన ఏదో అంటారు దాన్ని, హరిశోధనం చేస్తారు మంత్రం అని. అది ఏ మంత్రాలకి, నాకు తెలిసి దైవీ మంత్రాలకి అలాంటిది ఏమి ఉండకూడదు. న్యాయానికి నాకు తెలుసు మా పద్ధతి. నాకు మంత్రం ఇచ్చిన మా నాన్న ఇచ్చిన, మా నాన్న స్నేహితులైనటువంటి ఆ వేద పండితులు ఇచ్చిన, ఎదురింటి తాతగారు ఇచ్చిన, మా శ్రీ విద్య గురువు గారు ఇచ్చిన, ఇలాంటి సంశోధనలు ఏమీ చేయలేదు. ఇచ్చారు, కష్టాలు వస్తాయి, చూసుకో, చేయగలవా అని అడిగారు. చేసుకుంటానండి, చేసుకో అయితే అన్నారు, అయిపోయింది. ఇవన్నీ చూసుకుని చేసుకోవడాలు ఏం లేదు. ఏమో కొన్ని ఏమైనా అచ్చంగా కామ్య మంత్రాలు ఏమైనా ఉంటాయేమిటో, ధనశక్తి మంత్రం అని వారేటలేవో చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ అయితే చెయ్యాలేమో మరి. సరే, ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న విషయం ఈ ప్రయోజనం కోసం ఏదైనా ఆయన అంటాడు కదా, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, భగవద్గీత శ్లోకం. ఇందులో అర్థం
కోరినవాడు అంటే ప్రయోజనాన్ని కోరినవాడు. కామ్య విద్య తప్పకుండా చేయలేమో అక్కడ. కాకపోతే ఏమవుతుందంటే ఈ కామ్య విద్యలు చేసినప్పుడు తప్పకుండా ప్రయోగం అంటే చూస్తారు, ఊపి చూస్తారు. మామూలు సాధన కూడా ఊపి చూస్తారు. చెప్పానుగా, దానికి ప్రత్యేకించిన ఒక వ్యవస్థ ఉంటుంది. అది మీ లోతు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత మీకు సహాయం చేయాలా, మిమ్మల్ని మీ గురించి పట్టించుకోకర్లేదా, ఆ నిర్ణయాన్ని వాళ్ళకి వస్తారు. ఆ తర్వాత మీ సాధన యొక్క గాంభీర్యతను బట్టి, మీ పట్టుదలను బట్టి, మీ శ్రద్ధను బట్టి పరివార దేవతలు, ఉపాస్య దైవం ముందుకు రావడం ఇవన్నీ నడుస్తాయి. కాదండి మొట్టమొదటిసారి ఆ దైవ దర్శనాలు అవి అవ్వడం కొంతమంది వింటూ ఉంటాం. మొట్టమొదటి ఏమి అవ్వదండి. మనం ఈ జన్మలో జరిగినటువంటి మన పరిచయాన్ని పుచ్చుకునే మంత్రంతో మంత్రం మొదలు పెట్టగానే అనుకుంటాం. ఎప్పుడు మంత్రం మొదలుపెట్టిన వెంటనే ఉపాస్య దేవుని దగ్గరతోటి మనకి ఆ సమాగం కలయిక సాధారణంగా జరగదు. మధ్యలో చాలా అంచెలు ఉంటాయి, అవి దాటి వెళ్ళవలసిందే. సరే, అయితే మరి ఎవరు అడిగారు నన్ను, మీ మీద ప్రయోగాలు అవి జరుగుతూ ఉంటాయంట. ఎవరు ఆస్పిరెంట్ అడిగారు అనమాట, ఆ పేరే. ప్రయోగాలు అవి జరుగుతూ ఉంటాయి కదా, మీ మీద ఎలా జరుగుతాయి? మనకి ఒక మంత్రం చేసేటప్పుడు వచ్చే కష్టం అది వేరే. ఈ సాధనలో ఒక స్థితికి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రయోగం చేయడం ఎందుకు? సాధనలో ఒక స్థితికి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రయోగం అని ఎందుకంటున్నాను? ఎవరో కోపం వచ్చి ప్రయోగం చేయడం కాదు అది. అంటే ఎవరికో గొడవ అయింది, కోర్టులో గొడవ అయింది, ఏదో భార్యాభర్తల వివాదం వచ్చింది, అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చాయి, ప్రయోగాలు చేసుకున్నారు, అది కాదే అంటుంటే. ఒక సాధక స్థితి నుంచి ఒక కష్టంలో ఉన్న స్థితి, ఒక ప్రయోజనం కోసం వచ్చిన స్థితి, కుతూహలం కోసం చేసేటువంటి సాధన, ఆ ఉపాస్య దైవం గురించి, ఆధ్యాత్మిక స్థితుల గురించి, మన స్వస్వరూప స్థితి గురించి ఒక జ్ఞానాన్ని పొందిన ఒకానొక చైతన్య స్థితి సుమ. జ్ఞానం అనేక చైతన్య స్థితిలో అనేక రకాలుగా మన దృష్టికి వస్తూ ఉంటుంది, మన ఎరుకలోకి వస్తుంది. కాబట్టి ఏ చైతన్య స్థితికి సంబంధించిన జ్ఞానము అని నేను ఆ 4 స్థితులు చెప్తున్నాను. మన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ 4 స్థితులు, భక్తులు 4 రకాలు అంటాడు కదా స్వామి. అందులో ఒక చైతన్య స్థాయికి సంబంధించిన ఒకానొక స్థితిని మీరు అందుకున్నారు మీరు. ఆ తర్వాత ఆ స్థితికి సంబంధించినటువంటి పనులు మీరు దైవం యొక్క పనులు చేస్తూ ఉంటారు. ఆ చైతన్య స్థాయికి సంబంధించినటువంటి దైవం యొక్క పనులు మీరు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి వేద పాఠశాలలోనూ లేదా వేదాలు చెప్పుకునేటువంటి గురు శిష్య పరంపర ఉండేటువంటి చోట్ల మీరు ఎప్పుడు గమనించుంటే ఒక శిష్యుడికి కొంత చెప్తూ ఉంటారు గురువుగారు. తర్వాత ఒక 1-2 ఏళ్ళ తర్వాత ఒక కొత్త బ్యాచ్ వస్తుంది స్టూడెంట్స్ది, వాళ్ళకు కూడా గురువుగారు చెప్తూ ఉంటారు. మొదటి బ్యాచ్ విద్యార్థుల్లో కొందరు బాగా మెరుగైనటువంటి స్థితి చూపిస్తారు, అంటే బాగా త్వరగా నేర్చుకుంటారు, సస్వరంగా సుస్వరంగా చెప్పిన పాఠం వల్లి వేయగలుగుతారు, ఇంకొకళ్ళకి చెప్పగలుగుతారు. అది కూడా ఎలా? సాధారణంగా వేదాన్ని నేర్చుకునేటప్పుడు దాన్ని ఏమంటారంటే క్రమం అంటారు అనుకుంటారు. అంటే ఒక్కొక్క పదం విడగొడతారు.
క్రమాంత స్వాధ్యాయి అంటారు. అలా అలా చెప్పగలిగిన వాళ్ళని. కొందరు పదాలు 2 పదాలు వెనక్కి 3 పదాలు వెనక్కి అలా చెప్తూ ఉంటారు కదా, ఘనాపాఠిలని జటని వేరు వేరు స్థాయిలు ఇవి. సరే, ఈ క్రమాంతం అనేటువంటిది ఎలా ఉంటుందంటే నమస్తే రుద్రమన్యమ ఉతో తేషభే నమః అని ఉంటుంది అనుకోండి. రుద్రంలో మొదటి వాక్యం నమస్తే రుద్రమన్యవే, నమస్తే రుద్రమన్యవే అలా చెప్తారు. ఉతోత ఇషభే నమః, ఉతోత ఇషభే మనం కలిపినప్పుడు నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషభే నమః అలా అలా రెండు కలిపి చెప్తారు కదా. విడగొట్టినప్పుడు క్రమం అంటారు దాన్ని. నమస్తే రుద్రమన్యవే అదొక పదం. అలా చెప్పగలిగినటువంటి ఆ సమర్థుడు ఉంటాడు. మామూలుగా కలిపి చెప్పిన తర్వాత నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషభే నమః అని ఒకటే వాక్యం వచ్చేసింది. ఇది 3 వాక్యాలు 2 వాక్యాలు విడగొట్టి చెప్పి నోటికి వచ్చిన తర్వాత మొత్తం అంతా ఒకటే క్రమంలో చెప్పేస్తారు. అది నోటికి వచ్చేస్తుంది, మొత్తం రుద్రం వచ్చేస్తుంది. వాడు పారాయణ చేయగలుగుతాడు. ఇంకోళ్ళకి చెప్తాడా? నాలాంటి వాడిని అడిగారు అనుకోండి, ఒరే నువ్వు నమ్మకం చెప్పవా అని. నేను క్రమంగా చెప్పలేను, అడ్డగోలుగా విరుస్తాను. అంటే ఉదాహరణకి నమస్తే రుద్రమన్యవ అంతవరకు చెప్పు, అంతేగా నమస్తే రుద్రమన్యవే అనను. మీకు అర్థమవుతుంది కదా. నాకు ఆ నమస్తే రుద్రమన్యవే అనేది విడగొట్టడం చేత కాదు. ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకోకండి, ఇక్కడే ఉన్నాను. కాబట్టి నాలాంటి వాడు నమ్మకం చెప్పాలి, ఏదో మా ఆవిడికే నేర్పాలి అనుకుంటే నమస్తే రుద్రమన్యవ అను. ఉతోత ఇషభే నమః, ఉతోత ఇషభే. మళ్ళీ 2 కలిపి నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషభే 2 కలిపి నేను చెప్పలేను. మళ్ళీ అయితే విడగొట్టు. ఇలా నడుస్తుంది. కానీ ఎవడన్నా వేదం వచ్చినప్పుడు విన్నాడు, కొత్త సంతకి వెళ్ళా ఇలా చెప్తున్నాడు సంత అనుకుంటారు. అయితే వేదాన్ని వేదంగా చెప్పేటువంటి ఆ గురుకులంలో ఎలా ఉంటుంది, ఆ సీనియర్ విద్యార్థి తర్వాత వాళ్ళకి వాడిని చెప్పేందుకు నియోగిస్తారు. చెప్పగలుగుతున్నాను కదా. గురువుగారు అంటే ఎవరైనా అయినా నువ్వు కొత్త పిల్లలకి ఈవేళ నేను పాఠం చెప్పడం కుదరదు, ఎవరో వచ్చారు నాకు, వాళ్ళకి ఈవేళ ఫలానా అనువాకం వాళ్ళకి పాఠం చెప్పరా అంటారు. వాడు చెప్పగలుగుతాడు. అర్థమవుతుందండి. అంటే ఏంటి మాట, వాడు రుద్రము సౌరము లేకపోతే మరో అరుణము ఏదో చెప్పుకున్నాడు అనుకోండి. మొత్తం వేదం కాదు, ఈ ముక్కలే అనుకుందాం మనం అర్థం చేసుకుందుకు. మొత్తం 82 ప్రశ్నలు కాకుండా ఇంతవరకే అర్థం చేసుకుందాం. అప్పుడు గురువు గారికి ఆయన పనుల్లో ఈ పిల్లవాడు నమ్మకం వరకు తర్వాత విద్యార్థులకి తర్వాత వాళ్ళ బ్యాచ్కి చెప్పగలుగుతాడు, లేదా సౌరం వరకు చెప్పగలుగుతాడు, అరుణం వరకు చెప్పగలుగుతాడు. ఇలా ఏవో లెక్కలు ఉన్నాయి. ఇది నేను మీకు ఒక సమాంతరం, ఒక ప్యారలల్ ఇందులోంచి తీస్తున్నాను ఉదాహరణ. మీరు ఒకానొక చైతన్య స్థాయికి మీరు సమర్థులై ఉన్నారు జ్ఞానం విషయంలో. అక్కడ మీరు దైవానికి ఆయన పనుల్లో ఆ స్థాయి వరకు మీరు ఉపయోగపడతారు. అక్కడ ఉపకరణం అవుతారు. అర్థమైంది కదా. ఎక్కడి సాధకుడు స్థాయిలోంచి ఉపకరణం స్థాయికి అంటే మొట్టమొదట మీరు దానికి సంసిద్ధులై ఉండాలి. ఉపకరణంగా మారడానికి మీరు సంసిద్ధులై ఉండాలి. సాధన పూర్తి చేశారు, తత్సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా మీరు పొందారు. కానీ ఆ స్థాయిలో వచ్చేటువంటి దైవీ ప్రణాళికకు సంబంధించినటువంటి కార్యాల్లో మీరు పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారా లేదా? అలా ఎక్కడ ఉంటుందయ్యా? ఆ స్థాయి జ్ఞానాన్ని పొందాం, అంతవరకు ఆ స్థాయి వరకు ఉండేటువంటి దైవీ చైతన్యాన్ని అర్థం చేసుకున్నాం. దాని స్వభావ స్వరూపాలు అర్థమయ్యే, అందులో మనం స్థితమై ఉన్నాం. ఇక పనిచేయడానికి దైవం యొక్క ఉపకరణంగా ఉండడానికి అభ్యంతరం ఏముంటుంది? ఉంటుందిట. అలాంటి ఎప్పుడు చెప్పగలవా? చెప్తాను, పేర్లు చెప్పను. ఒకానొక సందర్భంలో ఒక మహాత్ముడు అనేక చైతన్య స్థాయిలు దాటిన చాలా గొప్పవాడు. ఆయనకి ఒక విశాలమైనటువంటి పరిధుల్లో, అనేక పరిధుల్లో, గ్రహ పరిధుల్లో, ఇంకా పైన
కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. ఆయనకి ఆ తలాల్లో ఆయన పనిచేసుకుంటున్నప్పుడు కొన్ని కింద తలాలకు సంబంధించిన కొన్ని పనులు ఆయన అక్కడ ఇక్కడ సంభాళించుకోవడంలో భౌతిక శరీరం ఇబ్బంది పడుతోంది. అర్థమవుతుందా మీకు? చెప్పగలుగుతున్నానా? అంటే మీకు ఢిల్లీలో పనులు ఉన్నాయి, ఢిల్లీ వాళ్ళు సంభాళించుకుంటున్నారు. మీ ఏదైతే లోక్సభ నియోజకవర్గమో లేదా మీ అసెంబ్లీ నియోజకవర్గంలోనో మీ ఆశ్రితులు మీ నుంచి ఆశించేవో, మీరు ఆ స్థాయిలో ప్రభుత్వం యొక్క పనులు చేయాల్సినవో మీరు రెండూ చేయలేకపోతున్నారు. అటు ఢిల్లీ అయినా వెళ్ళాలి, ఇటు హైదరాబాద్లోనే ఉండాలి. అక్కడ ఇక్కడ తిరగడం ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు ఏమంటారు, అదే హైదరాబాద్లో మీరు కాస్త చూడగలరు కదరా, లోకల్గానో చూసి పెట్టండిరా అని మీ ఆశ్రితులు ఎవరికో చెప్తారు. అప్పుడు వాళ్ళు, అమ్మో భలేవాళ్ళు సార్, మీకంటే వాళ్ళు మాట వింటారు కానీ మా మాట ఎక్కడ వింటారు సార్, లోకల్ను మీరు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు చూసుకోండి సార్, రే నాళ్ళు నాతో ఉన్నారు నాయన, మీరు ఆ మాత్రం అవే కష్టం సార్, అవి మళ్ళీ ఆ తలపోట్ల మీద పడలేమండి బాబు. కాదురా, మీకు వీళ్ళందరూ ఫలానా ఆఫీసర్ తెలుసు, ఇలాగ మున్సిపాలిటీలో తెలుసు, ఫలానా దాంట్లో తెలుసు, వీడు ఇంకోటి తెలుసు, ఇంకేదో ఇంకెక్కడో జిల్లా పరిషత్లో తెలుసు, ఇన్ని ఉన్నాయి, ఇక్కడ సచివాలయం తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, ఏరా చేయడానికి. లేదు గురుగారు, ఆయన మాట్లాడడం మళ్ళీ అక్కడ ఆయనతో తలపోటు. వీడు ఆ ఎంపీయో మరో ఆయనో ఏ పేర్లు చెప్పాడో వాళ్ళందరూ తెలుసు వీళ్ళకి. వాళ్ళ బాస్తో పాటు వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు, సచివాలయానికి వెళ్తారు, జిహెచ్ఎంసీకి వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు. ఆయన అనుపస్థితిలో ఆయన పని చేయడానికి వీళ్ళు సుముఖంగా లేరు. ఎందుకు? మాట వింటాడో లేదో, వినకపోతే వాడు పడతాడు ఇవన్నీ, లేదా అమ్మో ఎందుకు వచ్చిన కూడా గప్పుకుని వాడు ఏమన్నా అంటే కష్టం. ఇలా రకరకాల రిజర్వేషన్స్, నిరోధాలు. సమర్థులే, పరిచయాలు ఉన్నవాళ్లే, ఆ స్థాయి రాష్ట్ర స్థాయి లేదా జిల్లా స్థాయి పరిచయాలు ఉండి కూడా ఎవరి నాయకత్వంలో వాళ్ళు ఎదుగుతున్నారో ఆ నాయకుడి యొక్క పనులు ఆయన అనుపస్థితిలో లోకల్ లెవెల్లో, ప్రాంతీయ స్థాయిలో ఆయనకి సహాయం చేయడానికి సిద్ధపడి లేరు. ఆ మహాత్ముడికి అనుభవం ఏర్పడింది. ఏదో సందర్భంలో ఏదో మాటలు వచ్చాయి, ఎవరో పెద్ద ఆయన కలిసాను ఎక్కడో. ఆయనతో అన్నాను, అలా ఉంటుందా స్వామి, మరి మీరు మీ శిష్యులు దానికి ఆయా చైతన్య స్థాయిలో సమర్థులే అంటున్నారు కదా అన్నాను. సమర్థులే బాబు, కానీ బాధ్యత తీసుకుంది ముందు రావద్దు అన్నాను. మరి బాధ్యత తీసుకుంది ముందుకు రాకపోతే ఆ స్థాయి జ్ఞానం ఉండి వాళ్ళకి ఎదుగుదల కష్టం కాదా అన్నాను. కష్టమే, ముమ్మాటికి కష్టమే. జ్ఞానం ఉండి బాధ్యత తీసుకోకపోతే దైవీ ప్రణాళికలో ఎదగలేరు. జ్ఞానం ఉంటుంది, పై స్థాయి తర్వాత చైతన్య స్థాయికి వెళ్ళడానికి ఈ బాధ్యత తీసుకోకపోవడం అనేటువంటి లక్షణం అవరోధంగా పరిణమిస్తుంది. సరే, ఇది వేరే నియమాలు, వేరే ప్రపంచం అని కాదంటలేదు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు, సాధకుడి నుంచి ఉపకరణ స్థాయికి వెళ్ళడం అనేది. ఏ చైతన్య స్థాయి సాధన మీరు చేశారో ఆ చైతన్య స్థాయి మీరు సాధించిన తర్వాత మీ తర్వాత చైతన్య స్థాయి సాధన మీరు చేసేటప్పుడు కూడా మీరు ఈసరికే సాధించినటువంటి చైతన్య స్థాయి తాలూకా పనులు మీరు చెయ్యాలి ఎదుగుదలకి. అది తనంతట తానుగా జరిగేటువంటి ప్రక్రియ, ఆటో పైలట్ వ్యవహారం. అంటే మీరు ప్రత్యేకించి వద్దు అంటే తప్ప ఆ పనులు మీకు అప్పచెప్తారు. నా ఎపిసోడ్స్లో ఒకసారి చెప్పాను నేను, 2012 టైంలో ఆ ధారాదేవి విగ్రహాన్ని ఏదో కదిపినప్పుడు, ఎక్కడ బద్రీనాథ కేదార్నాథ్ అక్కడెక్కడ, నా ఊరు గుర్తులేదు, నాకు తెలియదు నాకు సరిగ్గా అది. అక్కడ పెద్ద జలరాశి వచ్చి పడిపోయింది, పదుల వేల మంది చనిపోయారు.
అప్పుడు ఆ ఆత్మలు ఒక రకమైనటువంటి ఆఘాతం, షాక్లో ఉంటాయి. అవన్నీ ఎత్తురెక్కలు ఇరుక్కుపోయి ఉంటాయి. వాటికి కౌన్సిల్ చేసి వాళ్ళ యోగ్యతలను బట్టి జన్మలకి పంపడము, మరో దానికి చేయడం, చేయాల్సిన పెద్ద ఒక విశాలమైన కార్యక్రమం ఉండేది. అప్పుడు మా గురువుగారు అనేవారు, మన వాళ్ళందరూ అక్కడికి వెళుతున్నారు స్వామి రాత్రి నిద్రపోయిన తర్వాత. అంతేకాదు, ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు సుముఖులైన వాళ్ళు, భక్తి తీవ్రంగా ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి గురువు దగ్గర సాధనలు చేయకపోయినా సరే వేరే వాళ్ళకి ఏమైనా ఉపకారం చేయడానికి, అంటే ఆధ్యాత్మిక మార్గంలో లేకుండా కూడా పరోపకారతత్వం కలిగినటువంటి వాళ్ళని, అలాంటి వాళ్ళందరి ఆత్మల్ని రాత్రి వాళ్ళు నిద్రపోయిన తర్వాత మనం వాళ్ళని వాడుకుంటాం పెద్ద పెద్ద బ్యాచ్లుగా. వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పి పర్వాలేదయ్యా అంటే మరి ఎలా తెలుస్తుంది ఎవడు చచ్చిపోయినవాడు ఎవడు బతుకున్నవాడు ఆత్మ అని తెలుస్తుంది అక్కడ. కాబట్టి ఈ బతుకున్న ఆత్మలు, సాధకుల ఆత్మలు లేదా భక్తుల ఆత్మలు, పరోపకారం లాంటి సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళ ఆత్మలు, ఇవన్నీ కలిసి ఒక వాలంటీర్లుగా తయారై ఆ దెబ్బతిన్నటువంటి మహాఘాతంలో ఉన్నటువంటి ఆ షాకులో ఉన్నటువంటి ఆ జీవాత్మలందరినీ పర్వాలేదు నాయనా ఏదో జరిగిందిలే, జన్మలోకి వెళ్ళి భయపడకు, ఇంక మళ్ళీ ఇప్పుడు శరీరంలోకి వెళ్ళలేవు నాయనా నువ్వు, అవన్నీ వెళ్ళిపోయి పాడైపోయి నీ శరీరం అని వాళ్ళకి సముదాయించి తర్వాత ప్రయాణానికి సిద్ధం చేస్తారు. ఇది కూడా దైవీ ప్రణాళికలో ఉపకరణమే. అయితే వాళ్ళు తెలుసా కింద భౌతిక స్థితిలో వాళ్ళకి తెలియదు. గురువులు, మహాత్ములు ఇటువంటి పనులే చేసేటువంటి బ్యాచ్లు ఉంటాయి. వాళ్ళు వీళ్ళ ఆత్మలు తీసుకెళ్ళి పని చేయించుకుంటారు. ఇలా చేసినందువల్ల వీళ్ళకి ఉపలబ్ధి ఉంటుంది. ఏ విధంగా మీరు ఎన్సీసీలోను, స్కౌట్లోనూ కనుక మీరు పనిచేసినట్టయితే, అందులో జాయిన్ అయ్యి తర్వాత మీకు ఉద్యోగాల్లోనూ వాటిలో కోట ఉంటుంది, గమనించారా? వినే ఉంటారు కదా ఎన్సీసీ కోట. అలాగా ఎవరైతే ఇలా దైవీ ఉపకరణంగా మారి దైవానికి అతని కార్యక్రమంలో లేదా ఆవిడ కార్యక్రమంలో సహాయం చేస్తారో వాళ్ళకి సాధనలో తర్వాత స్థాయి సులువుగా దొరుకుతుంది. అదే మంత్రం దొరకడమా, లేదా యోగ మార్గంలో దొరకడమా, వాళ్ళ యోగ్యత, వాళ్ళ పూర్వజన్మల్లో వాళ్ళ సాధన, ముందు రాబోయే జన్మల్లో వాళ్ళ సమర్థతను అనుసరించి వాళ్ళు ఏ స్థితిలో దైవీ ఉపకరణాలుగా మారగలరో, అది ఇన్ని విషయాలను చూసి మదింపు చేసి వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో సహాయం చేయబడుతుంది. కాబట్టి దైవీ ఉపకరణం అనేది కేవలం మొత్తం సాధన 5వ తలమో 7వ తలమో మరో తలమో అంతవరకు అయిపోయే వరకు ఆగక్కర్లేదు. చెప్పగలిగాను కదా. ఒక ఉదాహరణ మీకు ఇది ఆల్రెడీ చెప్పాను నేను. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్యూషన్ కోసం వెళ్ళిన కుర్రాడు మరింత సులువుగా అర్థం కోసం చెప్తున్నాను. 7th క్లాస్ కుర్రాళ్ళకు అదే మాస్టర్ దగ్గరికి వచ్చి ట్యూషన్కి వచ్చినటువంటి పిల్లలకి మాస్టర్ ఏదో పనికి వెళ్తారు, సంతకి వెళ్తారు, లేదా కొట్టు మీదకి వెళ్తారు, మెడికల్ షాప్కి వెళ్తారు. ఒరే వాడికి శేషుగాడికి కాస్త 7th క్లాస్ లెక్కలు ఉన్నాయి, వాడికి ఎల్లుండి యూనిట్ టెస్ట్ ఉంది, ఒరే చెప్పారా కాస్త అంటారు. ఈ 10th చదువుకున్నాడు, ఒరే నేను చదువుకోద్దండి వాడికి చెప్తా మాస్టర్ అనకుండా ఆ 7th క్లాస్ వాడు చెప్తాడు. ఇదే పని చెప్పింది. వాడు 10th కానీ 7th క్లాస్ పిల్లలకి చెప్తాడు. వాడు మొత్తం ఎంఎస్సీ అయిపోయి వాడు కూడా స్కూల్ టీచర్ అయిపోయి అప్పుడు ట్యూషన్ చెప్పడం కాదు. వాడికి ఈసరికే ఉన్నటువంటి ఒక స్థాయి సమర్థత, అంటే 7th క్లాస్ వరకు కూడా చెప్పగలరు కదా. ఆ స్థాయి సమర్థతకి వాడికి ఉన్నది, వాడు చెప్తాడు అనుకోండి, ఆ గురువు యొక్క ఆశీర్వాదం ఉంటుంది కదా. వాడికి మరింత జాగ్రత్తగా మెలకువలు చెప్పడం 10th క్లాస్ లెక్కల్లో. ఇంకో బ్యాచ్ ఉంటుంది, మాస్టర్ అండి నేనేదో మీ దగ్గర 10th లెక్కలకు వస్తే నన్ను 7th చెప్పమంటారేటండి బాబు, నేను చెప్పనండి. వాడి ఇంటికి వాళ్ళ అమ్మకి వాళ్ళు కూడా చెప్తాడు, నాన్న లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. యారా ఆయన నాకు లెక్కలు చెప్పకుండా 7th వాళ్ళకి నా చేతి చెప్పిస్తున్నాడు. ఊరు వాడే చెప్తాడు నాన్న అమ్మాను. ఆయన మాస్టరు చెప్పలేనంతమంది పిల్లలు తీసుకుంటాడు, ఆశ డబ్బులు చెప్పలేడు. ఇంకా మా పిల్లలకేమో లెక్కలు చెప్పకుండా కింద వాళ్ళకి లెక్కలు చెప్తున్నాడు. కాదు అలా చూడకూడదు దాన్ని. మీ వాడికి నేర్పు రాదా? ఒక లెక్క చెప్పగలగడంలో ఉండే నేర్పు లెక్క రావడం కంటే పెద్దది. అలాగే ఒక స్థాయి జ్ఞానం
పొందడం ఒక ఎత్తు, దాన్ని ఇంకొకరికి సహాయంగా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మీరు చేయగలిగితే అది పూర్తిగా వేరే లెవెల్. అది అల్లా అల్లా తన చైతన్య స్థాయి సాధన ఇంకా పూర్తి కాకుండానే ఈశ్వరికే పూర్తయిన స్థితుల్లో దైవీ ఉపకరణంగా మారినవాడు ధన్యుడు. వాడికి ఆ ప్రయాణం త్వరగా సాగుతుంది పైకి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. నేను 2-3 ప్రశ్నలు కలిపి చెప్తున్నాను, ఎందుకంటే వాటికి సమన్వయం అలా ఉంది కనుక. మీ మీద ప్రయోగాలు చేస్తారు, ఏదో మాటలు వచ్చాయి కదా, అలాంటి ప్రయోగాలు చేస్తారా? మీ మీద ఎలా ప్రయోగాలు చేస్తారు? మీరు శ్రీవిద్యోపాసకులు కదా, అలా ఉండదు. ఒకటి ఇందాక చెప్పాను కదా, కోపతాపాలు వచ్చి ప్రయోగాలు చేయడం ఒక పద్ధతి. మీద శ్రీవిద్య ఉందా, నృసింహోపాసన ఉందా, ఏమన్నా చేస్తారు అవతల. కానీ మీరు దైవీ ఉపకరణంగా మారినప్పుడు ఏవైతే దైవ వ్యతిరేక శక్తులు ఉంటాయో అవి మీ మీద ప్రయోగాలు చేస్తాయి. అవి ఎలా ఉంటాయో చెప్తాను. అవి ఈ ప్రయోగాలు ఎలా ఉంటాయంటే, నేను ప్రయోగం అనకూడదేమో, దాడి కోసం చేసిన ప్రయోగం. ఒక మహాగురువు ఒక ఆయన ఎవరో ఉండేవారు. వన్స్ అగైన్ పేరు చెప్పను, హిమాలయ గురువే. ఉత్తరాదిని ఒక చోట హిమాలయాల దగ్గరలో. ఆయన చేసే పని భూగ్రహం ఒక్కటే కాకుండా ఒక సౌరమండల వ్యవస్థకు సంబంధించిన పని చేసేవారు. ఆయన రాత్రి వేళ 5 శరీరాలుగా మారి పనిచేసేవారట. ఒకానొక శిష్యుడికి ఒక పని చెప్పారు. ఆయన ఉండేటువంటి గది ఏదైతే ఉంటుందో ఇల్లు, దాని చుట్టూ రాత్రి తెల్లవాళ్ళు కర్రపొచ్చు కాపలా కాయాలి. ఏమీ లేదు, కర్రపొచ్చు తిరగడమే. సింపుల్గా అనిపించింది కదా. పంచభైరవ సాధన ఎవరో చేసుకుంటున్నారు, అలాగే అంటారు అనుకుంటా. పంచభైరవ సాధన అని అంటారని అనుకుంటాను నేను. వీరభద్ర సాధన ఏదో అంటారు మొత్తం. దాన్ని పేరంత సరైన పేరు అవునో కాదు నేను చెప్పింది. మొత్తానికి ఆ సాధన చేస్తున్నారు గురువు. ఈయన ఎవరినో కర్రబొచ్చు తిరగమన్నారు. అసంబద్ధంగా లేదు, నిజంగానే అలా 5 శరీరాలుగా మారగలిగినటువంటి గురువుకి ఒక కుర్రాడు కర్ర చూసి తిరిగితే సరిపోతుందా? ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంటుంది. ఆ శిష్యుడు ఎవరైతే కర్ర పట్టుకు తిరుగుతున్నారో ఆయన బయట వాళ్ళకే కర్ర పట్టుకు తిరుగుతున్నట్టు కనిపిస్తారు. నిజంగా ఈ మహాత్ముడి మీదకి గ్రహస్థాయిలో వచ్చేటువంటి ఏదైనా ఉపద్రవం ఉంటే ఆ ఉపద్రవాన్ని పట్టుకొచ్చేటువంటి జీవులకి సర్వాయుధ పరిష్కృతాయ నమః అన్నట్టుగా మొత్తం అన్ని ఆయుధాలతో కనిపిస్తాడు ఈయన. స్టాండింగ్ అండ్ గాడ్ ఫర్ హిస్ మాస్టర్స్ వర్క్. ఆ గురువు యొక్క మహాప్రణాళికి ఈయన రక్షగా ఉండేటువంటి ఒక మహారక్షకుడిగా కనిపిస్తాడు. బయట ఎలా ఉంటాడు? గురువారు పంచో లాల్చే కొట్టడం లోపల కూర్చున్నట్టుగా ఉంటుంది. ఏదో రాసుకుంటునో ఏదో ధ్యానంలో ఉంటునో ఈయన ఏదో కర్ర చూసి తిరుగుతున్నాడు అనిపిస్తుంది. కాదు, అలా ఉండదు. అంత తొక్కలో కర్ర చూసి తిరిగే కాడికి ఈయనేం చేయగలడు? నిజంగానే గ్రహ వ్యవస్థ నుంచి వచ్చేటువంటి ఆపదల్ని కర్రట్టుగా ఎవరన్నా ఆపగలరా? సంకేతం, అది సంకేతం. అటువంటి వాళ్ళ మీద ప్రయోగాలు జరుగుతాయి. దాన్ని మరి వాళ్ళు రక్ష ఎవరు? ఏ గురువుని ఈ వ్యక్తి రక్షిస్తున్నారో
ఆ గురువే రక్షిస్తారు. పారాడాక్సికల్గా ఉందా? స్వయంగా తను తాను రక్షించుకోలేనాడు వీళ్ళని రక్షిస్తాడు. ఇచ్చి ఎలా అర్థం చేసుకోకండి దాన్ని. స్వయంగా మహాసమర్థుడైనటువంటి విశ్వామిత్రుల వారు ఒక యాగం చేస్తున్నారు. అప్పట్లో త్రేతాయుగంలో రావణ సంహారానికి కావలసిన, రాక్షస సంహారానికి కావలసిన ఏ ఏ శక్తులు భూమి మీదకి రావాలో వాటిని దింపడం కోసం ఒక మహాయాగం చేస్తున్నారు ఆయన. దానికి రామచంద్రమూర్తిని నాన్న నువ్వు రక్షగా ఉండు అని చెప్పి తీసుకెళ్లారు రామలక్ష్మణులు. అంతేగా, ఆయన దశరథుడితో గొడవ పెట్టుకుని మొత్తాన్ని పట్టుకెళ్తారు కదా పిల్లలిద్దరిని. అయితే అక్కడెక్కడ రామాయణంలో రాసి లేదే ఫలానా శక్తుల అవతరణ కోసమని. నాకెవరు మహాత్ముడు చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను, నమ్మడం నమ్మకం మీ ఇష్టం సుమా. సరే, ఇంతకీ అక్కడ ముక్కుపచ్చలారిని ఈ పిల్లలు వీళ్ళు ఏం చేస్తారయ్యా? నిజంగానే అంతటి యుగానికి సంబంధించినటువంటి ఒక మహాప్రణాళి జరగడానికి ఏ ఏ శక్తుల యొక్క అవతరణ భూమి మీదకి అవసరం వాటిని విశ్వామిత్రులంతటి వారు దింపుతుంటే ఆయనకే రక్షణ కావాల్సి వస్తే వీళ్ళు రక్షించగలరా? ఆయనను రక్షించుకోకూడదు తను తాను? దీక్షలో, ముఖ్యంగా యాగ దీక్షలో ఉన్నవాళ్ళు కొన్ని పనులు చెయ్యరు. అది ఎంత, నేను ఎప్పుడు అంటాను చూడండి, యాజ్ అబౌవ్ సో బిలో అని అంటానే. మీకు సినిమాలో గుర్తుందా, అయ్యప్ప దీక్షలో ఉంటాడు చిరంజీవి. చాలాసేపు అతను రెచ్చగొడతారు, ఆఖరిని అతను ఇంకా మాల తీసేసి విసురుతాడు. అయ్యప్ప మెడలో పడుతున్నారు కూడా సినిమా కనుక. మాల ఉన్నంతసేపు సహనంగానే ఉంటాడు, ఆయుధం ధరించడం ఎత్తాడు. ఓ సినిమాలో చూపించిన డైరెక్టర్కే అంత పాటి తెలిస్తే నిజంగా మరి ఆధ్యాత్మిక వ్యవహారంలో ఎలా ఉంటుంది? సరే, కాబట్టి రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి ఏ ఏ విద్యలు ఇవ్వాలో, ఏ ఏ అస్త్రాలు ఇవ్వాలో అవి సాంగం సాకల్యంగా సమస్తము ముందు వాళ్ళకి చెప్పి ఉంచాడు ఆయన విశ్వామిత్ర మహర్షి. యాగ పరిరక్షణ ఒక్కదానికే ఉపయోగించారా వాళ్ళు? తర్వాత జరిగేటువంటి సమస్త రాక్షస సంహారానికి ఆ శక్తులు ఉపయోగించే వాళ్ళకి, అరణ్యంలో ఉండేటప్పుడు ఉపయోగించే ఆయనకి. అంటారే ఆ బల మహాబల, అదే అతి బల అని. లక్ష్మణస్వామి నిద్ర లేకుండా ఉండేటువంటి ఆ సాధన ఆ విద్య వల్లే చేయగలిగాడు అంటారు. తర్వాత 14 ఏళ్ళు వనవాసంలో. సరే, ఆ కథ మళ్ళీ మనం వెనక్కి వస్తే ఒకే ఒక మాట చెప్పి, అక్కడ విశ్వామిత్ర మహర్షి యాగం చేసేటప్పుడు రామచంద్రమూర్తి ఆయన ఇచ్చిన శక్తితోటే ఆయన యాగాన్ని రక్షించాడు. అలాగే ఈ సౌరమండల వ్యవస్థానికి సంబంధించినటువంటి పనులు చేస్తున్న మహాత్ములు ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యులు ఎప్పుడైతే వాళ్ళకి కాపుదలుగా ఉన్నారో వాళ్ళకు కూడా అటువంటి శక్తులు దత్తం చేయబడి ఉంటాయి. సంకేతమాత్రంగా కర్ర పట్టుకున్నారు, వేరే కథ. అక్కడ తాటకి మారీచుడు సుబాహుడు ఎలా దాడి చేశారో వీళ్ళ మీద కూడా అలా దాడి చేస్తారు. అయితే అవన్నీ బయటికి కథలు రావు. ఈయన భౌతిక రూపం కర్రతో ఉంది. అదే శిష్యుడు నేను మాట్లాడుతున్నది, ఆ శిష్యుడి యొక్క అభౌతిక రూపాలు ఉంటాయిగా, అవి ఆ సూక్ష్మతలాల్లోంచి వచ్చేటువంటి శక్తుల యొక్క ప్రహారాన్ని అడ్డుకుని నివర్తిస్తాయి, తిరిగి కొడతాయి. అయితే శిష్యుడికి తెలుస్తుందా అండి అవన్నీ జరుగుతున్నట్టు? జరుగుతుంది, తెలుస్తాయి, తెలియవు, రెండు ఉంటాయి. అవసరం అనుకుంటే గురువు తెలియనిస్తాడు, లేదా శిష్యుడి స్థాయి అంతటిది అయ్యుంటే ప్రత్యేకించి గురువు తెలియనివ్వడం అక్కర్లేదనుకుంటారు, తెలిసిపోతాయి, తమంతట తాముగా తెలుస్తాయి. చెప్పగలుగుతున్నాను కదా మీకు నేను. అలా ఉంటాయి ప్రయోగాలు. ఇప్పుడు నా మీదే జరిగాయి అనుకోండి,
ఏదో ఒక విశేషమైన ఒక కార్యక్రమంలో ఉన్నాను. గురువుగారితో అమ్మవారితో ఏదో పని ఉంది. ఆ పనిలో నేను ఏ విధంగా గురువుకి సహాయం చేస్తున్నానో లేదా అమ్మకి ఇక్కడున్న పనిలో బాసటగా ఉన్నానో ఎవరికో నచ్చలేదు. కానీ వాళ్ళు ఎవరైతే నచ్చలేదో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కాదు, పూర్తి భౌతిక స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎరుగున్న వాళ్ళే, ఈ ప్రయోగాధితులు కొంత తెలుసున్న వాళ్ళే. ఏదో శ్మశానంలోకి వెళ్ళి ఏదో చేశారు. చిన్న స్థాయి శక్తులు ఏవో వచ్చాయి. అవి కేవలం నాకు ఏం జరుగుతుందో తెలియడం కోసం నా మేనల్డ్ ద్వారా బాలమ్మ కవర్ పెట్టి పెద్దాడు సార్ చూడడం లోపల ఏం జరుగుతుందో అని చూశాను. సరే మీకు ఆ ఎపిసోడ్ మీకు గుర్తుంటుంది. బేతాళుడు మన పిల్లలే స్వామి ఉన్నవాళ్ళు అన్నాడు. ఏం చేస్తున్నారు? బేతాళుడు టీములో ఉన్నవాళ్ళు వచ్చిన ప్రయోగ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయోగ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పి పంపించేశారు. నువ్వు చూడక్కలేదా బేతాళ అన్నాను. అయ్యో చిన్నవి స్వామి మన పిల్లలు చేసేస్తారు అన్నాడు. అంటే బేతాళుడు కలెక్ట్ చేసుకోక, బేతాళుడు చాలా పెద్దవాడు, అతను కలెక్ట్ చేసుకోక్కర్లేదు. నేను నా ఉన్నత చైతన్య భూమికల్లో ఉన్న నా శక్తి సమర్థతలను కూడా వాడక్కర్లేదు. నాకు రక్షణగా బేతాళుడు ఉన్నాడు. నేను నా గురువుకో లేదా అమ్మవారి యొక్కో ఏవో పనులకి ఏదో ఇక్కడ ఉన్నా అనుకోండి, దానికే ప్రయోగాలు అందుకు జరుగుతాయి, అవి నివర్తించబడతాయి కూడా. మా గురువుగారు ఒకానొక పనికి కొంత దెబ్బలు కావాల్సి వచ్చాయి. వెటకారం కాదు, నిజంగానే ఏదో దెబ్బ కావాల్సి వచ్చింది ఆయనకి. దెబ్బలంటే ఒంటి మీద కాదు, అనారోగ్యంలా. ఎప్పటి నుంచో కూడా ఒక దుర్మార్గుడు ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు. చేస్తుంటే హఠాత్తుగా ఆయనకి అనారోగ్యం వచ్చింది. స్వామి ఏదో వచ్చింది చూడండి అన్నారు. ఏముంది చూశాను. మా గురుపత్ని కూడా చూడనా అదేమిటో ఎందుకు అలా అయిందో చూస్తే ఈయన అలా చేశాడు. అమ్మ పలానా వ్యక్తి ప్రయోగం చేశాడమ్మా. అలా చేసాడు అయినా, నువ్వు ఉన్నావు కదా, నువ్వే చూస్తున్నావు కదా, దానికి కాపదలు వేసావు కదా మీ గురువుగారికి అన్నారు ఆవిడ. నాకు అర్థం కావట్లేదు, మాకు చూస్తాను. చూడబోతే ఈయన ఎలా చేశారు. ఆయన నేను నాకున్న చనువుతో నిలదీశాను. ఇదేం పని స్వామి మీరు ఎలా చేశారా అడిగితే, పని ఉంది స్వామి, వీడు ఎలాగే వేస్తున్నాడు కదా, పోన్లే అని కొద్దిగా రానిచ్చాను అని. మీ బండి పడ్డ అదేంటే బాబు, ఓ పక్కన మీకేమో నేను అక్కడ రక్షణ ఇచ్చి ఇక్కడ రక్షణ ఇచ్చి అదేసి ఇదేసి నేను చేస్తుంటే మీరు అలా స్వామి ఎలా వదిలేస్తారు? అబ్బా మీరున్నారా చూడండి స్వామి, పంపించేసేయండి, ఏం పర్వాలేదండి, నాకు చిన్న పని పడింది స్వామి, కొంత ఎలా చేశాను. ఓరే ఇలా కూడా ఉంటుందా? ఉంది ఉంది చూడండి. ఏమిటి అర్థం లేకుండా ఎవరో మంత్రి గారిని రాజీనామా చేయమంటారు. ఆ మంత్రి వెళ్ళిపోవాలనుకోండి, ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారు. కాస్త ఎక్కువ గొడవ చేస్తారు ఉద్యమగారులు, మంత్రిని తీసేస్తారు. మంత్రి ఎందుకు తీశారు? ఉద్యమం గొడవ నడుస్తుంది కనుక. అవునా? ఉద్యమం ఎలా ఏ ఫండ్తో నడుస్తోంది, ఎవరు నడిపిస్తున్నాడు తెలియడం ప్రభుత్వానికి పెద్ద విషయమా? అక్కడ నొక్కేస్తే ఇక్కడ ఆగిపోదా? సాగనిస్తారు. కిందే అలా జరిగితే పైన జరగదు. కాబట్టి నేను ఏదో అనారోగ్యం కావాలి ఏదో పనిలో రానిచ్చారు. తర్వాత దాన్ని ఏదో ఆపాను. ఆపిన తర్వాత నాదైన పద్ధతి ఏంటి చెప్పాను ఈ మాట. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఎవరో మన సాధకురాళ్లలో ఒక ఆవిడ ఆ మంత్రం కూడా రాశారు, ఇది వాడేరా అని. శక్తి అదే, మంత్రం అది కాదు. శక్తి ఆవిడ చెప్పింది కరెక్టే, ఆవిడ అన్నది కరెక్టే. ఆవిడ ఈ శక్తి ఈ మంత్రం వాడారా అన్నారు. లేదమ్మా అని చెప్పాను. శక్తి అదే, మంత్రం అది కాదు, వేరే మంత్రం. సో చెప్పొచ్చేది ఏంటంటే దాన్ని నేను నివర్తించాను. నివర్తించినట్టు మా గురువుగారు ఏం చేశారు, దాన్ని మళ్ళీ పూర్తిగా నివర్తించి దాని పని చేయనిస్తే, అంటే నివర్తించినటువంటి దేవి ఎవరైతే ఉందో, ఎవరు ప్రయోగకర్తున్నారో వాడు చంపేస్తుంది. వంశం నిర్వంశం అయిపోవచ్చు ఒక్కొక్కసారి. వాడి ప్రయోగాన్ని సహాయం చేసిన అందరూ పోతారు. ఎంత గోల ఉంది దానికి. నేను ఈ శ్మశానానికి వెళ్ళలేదండి, ఇది పూర్వం కూడా చెప్పాను. నేను నా శ్రీ విద్య గురువు ఎవరైతే ఉన్నారో ఆయన
కరుణ కారణంగా సంకల్పమాత్రం చేత జరుగుతుంది. మళ్ళీ నేను తిరిగి దానికి యంత్రం వేసి ఏం లేదు. ఇదిగో ఈ హిమాలయ గురువు ఎలా ఉన్నా ఆయన కృప ఎలాగా ఉంది. అది నిలబడడానికి, అలా చేయగలిగేటువంటి సమర్థ సంకల్పం నిలబడడానికి ఆయన ఆశీర్వాదం ఆయన ఇచ్చారు. సరే, కథలో ఇక్కడ వస్తే ఏమిటవుతుందంటేను, అది నేను నివర్తించాను కదా, ఈయన నన్ను ఆపేస్తాడు మళ్ళీ మా గురుగారు. స్వామి వాళ్ళు చచ్చిపోకూడదు సుమా. మా గురుపత్ని వస్తుంది ఆవిడ. నాన్న వాళ్ళు చావకూడదు నాన్న. ఏ అమ్మ, మీ ఆయనకి ఇంత కష్టం వచ్చి కలిగించాడు వాడు ఎవడో, ఈయనే తెచ్చుకున్నాడు. నిజమే కాదంటలేదు. తీరు కూర్చొని టీ ఓపెన్ చేశాడు. ఈయన పని ఏదో ఉంది. సరే ఇప్పుడు మూసాను, తర్వాత గోలైంది, బాగానే ఉంది. నివర్తించాక ఎందుకు చంపకూడదమ్మా వాడిని అంటాను నేను. వాడు ఉద్దేశం చంపడమే కదా, మనం ఎందుకు చంపకూడదు? నివర్తిస్తే దేవి చంపేస్తుంది వాడిని. పోనీ నాన్న వెధవా, వాడికి ఏం తెలుసు ఎవరి మీద ప్రయోగం చేస్తున్నాడు? వెనక్కి తిరిగి వెళ్ళడమే వాడి ప్రమాదం. అంచేత ఆ అమ్మవారికి చెప్పు చంపద్దని. ఊరి మీద భలే ఉన్నారయ్య స్వామి, దండం పెట్టాను. ఆ అమ్మని అడిగాను, అమ్మ వాళ్ళని చంపకూడదటే అన్నాను. చంపడం లేదులేరా అంది. నువ్వు అదే నిర్ణయం తీసుకున్నావమ్మా, నేనైతే మరి మంత్రంలో చంపేమని చెప్పాను కదే అన్నాను. ఆవిడ అంది, నాన్న మంత్రంతో చంపితే కర్మ వస్తుందిరా నీకు. ఇప్పుడైతే రక్షణ వరకే, గురువు రక్షించావు, గురువు యొక్క రక్షణ చూసావు, బాధ్యత నీది, బాగుంది, ఫస్ట్ క్లాస్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. నివర్తించేటువంటి మంత్రం యొక్క అక్షర సార్థత జరిగిందనుకో, సార్థకత, వాడు చచ్చిపోవాలి ప్రయోగకర్త. వాడు చచ్చిపోతే రక్షణ అనేటువంటి దాటిపోయింది. ఇది నువ్వు వేసింది రక్షణ దాటిపోయింది, డిఫెన్స్ కాదు, ఒఫెన్స్ కూడా ఉంది అందులో. ఎందుకురా ఇప్పుడు ఈ సాధనలో నీకు అవసరమా నాన్న హత్య అంది. వాడు చేయొచ్చేటే అన్నాను. నాన్న వాడికి కొంత తెలుసు. ఎప్పుడైతే ఆ ప్రయోగ శక్తిని నివర్తించానో, నేను తిప్పి పంపానో, వాడికి తెలుసు, ఓయ్ వీడి దగ్గర ఏదో పెద్ద విద్య ఉంది, వీడు నేను పంపించిన ఆ శక్తిని వెనక్కి పంపించాడు అంటే నేను చచ్చిపోవాలి. తిరుక్కోవడం అంటారు కదా, చచ్చిపోవాలి, కానీ చావట్లేదు అంటే వాడు ప్రయోగించిన నివర్తన శక్తి వాడి మాట వింటుంది, వాడి ప్రార్థన వింటుంది. ఊరిక బండగా వెళ్ళి చంపేదు. అమ్మో, ప్రయోగ ఉపసంహారాలు, నిగ్రహ అనుగ్రహాలు చెయ్యగలిగేటువంటి స్థితిలో, అటువంటి చైతన్య స్థాయిలో అవతలవాడు ఉన్నాడు. అటువంటి వాడిని లక్ష్యంగా చేసుకుని ఇంకొకసారి చెయ్యకూడదు అనే జ్ఞానము ఎరుక వాడికి వస్తాయి కదరా, వాడు మెరుగవుతాడు. ఎందుకు నాన్న చంపేయడం అంది అమ్మ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, జరుగుతాయి ప్రయోగాలు, జరుగుతాయి ఉపసంహారాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఇది భౌతిక స్థాయిలో, అభౌతిక స్థాయిలో, గ్రహస్థాయిలో, విశ్వాంతరాళాల్లోంచి కూడా. ఎరా అబ్బాయి ఇదే అతను చెప్పి చాలా పెద్ద పెద్ద పదాలు వాడిస్తున్నావా? కాదు మహాప్రభు, ఉంటుంది, అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. గ్రహాంతర స్థాయిల్లోనూ విశ్వస్థాయిల్లోనూ కూడా ప్రయోగాలు జరుగుతాయి. వాటిని నివర్తించడము జరుగుతుంది. అంచేత ఎప్పుడు ప్రయోగం జరుగుతుందంటే, మనం కొద్దిగా పెద్ద పనిలో మనం ఉన్నట్టయితే, మనం ఎవరికో గురువుకో దైవానికో ఏదో వాళ్ళ ప్రణాళికలో మనం ఇక్కడ మన స్థాయిలో, మనకి చేతనయ్యే స్థాయిలో మనం చేసినప్పుడు మనం ఏ ప్రయోజనం జరుగుతుంది. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మహాభారత యుద్ధం గురించి వింటూ ఉంటారనుకోండి. ఒక యోధుడు ఉంటాడు, ఆయన ఉదాహరణకి ఏ అభిమన్యుడో అర్జునుడో ఉంటారు. వాళ్ళ చుట్టూ అంచెలంచెల వారీగా రక్షణ దళాలు ఉంటాయి. ముందు వాళ్ళని చంపుకుంటూ అర్జునుడి దగ్గరికి రావాలి. మన సినిమాల్లో చూసినట్టుగా అవతల పక్క ఎన్టీ రామారావు, ఇతల పక్క ప్రభాకర్ రెడ్డి కూర్చొని బాణాలు వేసేసుకోరు. మధ్యలో ఉంటాయి, పెద్ద వ్యవస్థ ఉంటుంది, రక్షణ వ్యవస్థ. ఒక ఏనుగు మీద ఒక మహారాజు యుద్ధం చేస్తూ ఉంటాడు అనుకోండి, ఏనుగు చుట్టూ 4 కాళ్ళు, వేరే వాడు వచ్చి ఏనుగు కాళ్ళు నరికేయకుండా వెనకాల నుంచి దానికి రక్షణ వ్యవస్థ ఉంటుంది. లేకపోతే ఏనుగు మీద చంపిన ఉన్నవాడు ఏనుగు ముందు వెళ్తే కష్టం, వెనకాల నుంచి గొడ్లు ఇచ్చుకుని కాళ్ళ మీద కొడితే అయిపోయిందిగా ఏనుగు.
రాజు లేడు, ఏనుగు లేడు, అలా ఉండదు. రక్షణ ఉంటుంది. అలాగే మహాత్ములు, గురువులు కేవలం బోధ మాత్రమే చేసే గురువులు మాట్లాడట్లేదు సుమా. విశ్వ ప్రణాళిలో ఆ ప్రణాళిని రచించి సాకారం చేయగలిగిన సమర్థులైన మహాత్ముల గురించి చెప్తున్నారు. అటువంటి వాళ్ళు లేదా అమ్మలు, అయ్యలు, వాళ్ళ పనులు ఇక్కడ ఉన్నప్పుడు మనం ఒక చైతన్య స్థాయిని అందుకొని అక్కడ సంబంధించిన ఉపకరణంగా మనం ఉన్నప్పుడు మన్ని కొట్టడం ద్వారా వాళ్ళ పనిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రయోగాలు జరుగుతాయి. కాబట్టి ప్రయోగం అంటే అమ్మవారు ఉంటే దెయ్యం రాదు, ఆంజనేయ స్వామి ఉంటే దెయ్యం రాదు, అలా ఉండదు. ఒక స్థాయి వరకును, ఒక స్థాయి వరకే. యుద్ధంలో సైన్యం ఉంటే ఇంక వాడి మీదకి ఎవరు యుద్ధానికి రారా? వస్తారు కదా, అది సంగతి. అంచేత అలా ఉంటాయి. సరే, కాబట్టి 2 ప్రశ్నలు భార్గవి అడిగారు, మీ మీద ప్రయోగాలు ఎలా. కానీ విల్ పవర్ అని మనం ఒక సాధకులు అనుకుందాం, మరి ఆడమగా గుర్తులేదు నాకు. వారు అడిగిన ప్రశ్న, మీ మీద మీరు ఉపకరణంగా, సాధక స్థితి నుంచి ఉపకరణంగా ఎలా వెళ్తారు. ఇంకొక ప్రశ్న కూడా వేశారు వారు, ఏమంటారు దాన్ని, ఎదురుచూపు యొక్క విశేషం అంటే ఏమంటారు దాన్ని, కేపబిలిటీ ఆఫ్ వెయిటింగ్. మొత్తం సాధన మొత్తం ఎదురు చూడడమే. ఎదురు చూసే సమర్థతే సాధనలో బలం. షిరిడీ సాయి తరచంటాడే శ్రద్ధా సహనం అని, అది ఇదే. దాని యందు ఒక లక్ష్యం యొద్దు శ్రద్ధ, అది లక్ష్య సాధన అయ్యే వరకు సహనం. ఒక్కొక్కసారి మంత్రం దొరకడానికే ఎదురు చూడాల్సి వస్తుంది, గురువు రాక కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. మంత్రసిద్ధి అయిన తర్వాత కూడా మీరు దాన్ని ఉపయోగించలేరు, ఎదురు చూడాల్సి వస్తుంది. మీకు చాలాసార్లు చెప్పాను నేను, ఒకానొక చైతన్య స్థితి సాధించిన తర్వాత కూడా మీకు ఆ స్థాయి ఇవ్వబడదు. అదేంటి, సాధించేసే ఇవ్వబడేటి? అవును, ఎవరు? మీరు చదువుకున్నారు 2 ఏళ్ళు, అయిపోయింది, యూనివర్సిటీలో అయిపోయింది, చదివేసుకున్నారు, పరీక్షలు కూడా రాసేసారు. లోపాయకారిగా మీకు తెలిసింది ఎవడో యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కమిటీలో ఉండేటువంటి క్లర్కో లేకపోతే ఆఫీస్లో ఎవరో చెప్పారు, మీకు బాబు నీకు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందిరా అన్నారు, లేదా ఫస్ట్ క్లాస్ వచ్చిందన్న వాట్ ఎవర్. రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు, మీకు ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మీ దగ్గర లేనట్టే. దాన్ని ఉపయోగించి మీరు ఏ ఉద్యోగమూ చేయలేరు. సమర్థత, జ్ఞానం, దానికి కావాల్సిన శిక్షణ సమస్తము మీకున్నాయి. కానీ మీరు దాని యోగ్యులుగా దాన్ని ఎవరైతే డిక్లేర్ చేయొచ్చో, నిర్ధారణ చేయొచ్చో, ప్రకటించవచ్చో, ఆ ప్రకటించే సాధికారత ఉన్నటువంటి వ్యవస్థ, సంస్థ ఆ పని చేయలేదు. ఇన్ దిస్ కేస్ యూనివర్సిటీ అనుకుందాం. ఆ విశ్వవిద్యాలయం వాళ్ళు పరీక్షలు పెట్టారు తప్పిస్తే దాని రిజల్ట్స్ వేరు వేరు కానేమో కోర్టులోకి వేసేసారు, లేకపోతే ఇంకోటి ఏదో గోలైంది, రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు. మీకు తెలిసినా సరే, మీకు సమర్థత ఉన్నా సరే ఆ డిగ్రీని మీరు వాడలేరు. ఎందుకు? డిక్లేర్ చేయలేదు. అది పెట్టి మీరు ఎక్కడ ఉద్యోగం చేయలేరు, ఉద్యోగం రాదు. అలాగే ఒక చైతన్య స్థాయి సాధన అయిపోయింది, దానికి సంబంధించిన జ్ఞానం మీ దగ్గర ఉంది, దానికి సంబంధించినటువంటి ఆ స్థితి పొందిన తర్వాత మీరు పని చేయడానికి కావాల్సిన శిక్షణ మీ గురువు ఇచ్చాడు. సాధన అయిపోయిందని మీకు లోపాయి గారి డిక్లరేషన్ ఉంది, ఆ సాధికార వ్యవస్థ నుంచి మీకు ఇవ్వబడలేదు. ఆ చైతన్య స్థాయి మీకు వచ్చిందా? వచ్చింది. రాలేదా? రాలేదు. ఎన్నాళ్ళు? ఆ చైతన్య స్థాయిలో పనిచేయడానికి ఏ పని కోసం మిమ్మల్ని శిక్షణ ఇచ్చే మీకు అందులో పెట్టారో ఆ పని ఇంకా మొదలవట్లేదు అనుకోండి,
పోస్టింగ్ ఇవ్వరుగా. మీరు వినుంటారు కదా, అయిపోయింది, సెలక్షన్స్ అయిపోయాయి, రిటర్న్ టెస్ట్ అయిపోయింది, ఓరల్ టెస్ట్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయినట్టు కమ్యూనికేషన్ కూడా ఉంది, ఆఫర్ లెటర్ కూడా ఉంది, పోస్టింగ్ ఇవ్వలేదు. ఎందుకని? ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఫలానా ఊళ్ళో అనుకున్నారో, మిమ్మల్ని సెలెక్ట్ చేశారో, ఆ ప్రాజెక్ట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది ఇంకా గ్రౌండ్ అవ్వలేదు, మీకు అక్కడ పోస్టింగ్ ఇవ్వరు. ఏం చేస్తారు? ఎదురు చూడాలి. నా అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నీ ఉద్యోగం అక్కర్లేదు, రాశారు ఇంకో కోపం వచ్చేవాడికి పోతుందా? వెయిట్ చేయగలగాలి. మొత్తం అన్నిటికీ ఈ ఆధ్యాత్మిక సాధనలో బలం, సమర్థతగా పరిగణించబడే లక్షణం ఎదురు చూడడమే. ఎదురు చూడడం అంటే ఏంటి చెప్పండి అని అన్నారని చెప్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను మీకు. నేను 2006 సెప్టెంబర్ 16వ తారీఖున మా గురువు గారు చెప్పారు నాకు, 60 రోజుల్లో మీకు అమ్మవారి దర్శనం అవుతుంది, తర్వాత ఇంకోటి ఇది అవుతుందని. ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. నాకు అమ్మవారి దర్శనం అవ్వలేదా? అయిందా? ఆయన చెప్పినట్టుగా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఆయన ఇంకా కొన్ని కండిషన్లు, అంటే దాన్ని ఇంకా వర్ణించారు. దాన్ని ఆ దర్శనానికి వేరే వర్ణనలు ఉన్నాయి. ఆ నిర్వచనాలు ఇప్పుడు నేను ఈ వేదిక నుంచి మాట్లాడగలిగే పరిస్థితి కాదు. కాకపోతే ఏమిటంటే, ఆ దర్శనం నాకు అవ్వాలి అంటే, ఆ చైతన్య స్థాయి నాకు నా మీద అది కన్ఫర్ చేయాలి అంటే, సరే వీలైనంత సింపుల్గా చెప్తాను. దైవీ ప్రణాళిలో ఒక పని అవ్వాలి. ఆ పని మొదలు పెట్టేయాలి. ఏ కారణం చేతో మొదలు పెట్టలేదు, ఎప్పుడు అవుతుంది అని నేనే మాట్లాడట్లేదు. ఎప్పుడో మొదలుపెట్ట 20 ఏళ్ల క్రితమో 150 ఏళ్ల క్రితమో పని మొదలు పెట్టాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేద్దాం అనుకుంటున్నారు, అది ఏ కారణం చేతో ముందు జరగబడుతోంది. అలాగే నన్ను కూడా ఒకనొక పనికి ఎన్నుకున్నారు. ఈ గత 200 ఏళ్ళు 150 ఏళ్ళుగా ఏ విధంగా పోస్ట్పోన్ అవుతుందో, ఈ మాట కూడా కొద్దిగా అది కొద్దిగా గట్టిగానే పోస్ట్పోన్ అయింది. మరి ఇద్దరు ఈ ట్రైన్ అయిన వాళ్ళు శరీరాలు వదిలేసి వెళ్ళిపోయిన కూడా మహాత్ములు కూడా ఉన్నారు. అయితే ఎక్కడ పోతారు? ఎక్కడికి ఏం పోరు, అంతర్లోకాల్లో ఉంటారు. ఈ ప్రణాళిక ఎప్పుడైతే సాకారం అవుతుందో అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ 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 పాత్రలు పోషిస్తారు. సరే, నా వరకు వచ్చేసరికి ఆ దర్శనం అయితే ఫలానా పనికి ముందు అవ్వాలి. ఆ దర్శనం, ఆ ఫలానా పని ఇంకా మరి మొదలవ్వలేదు. ఇప్పుడు నాకు ఆయన ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఎదురు చూడడం తప్పిస్తే వేరే ఉందా? ఇప్పటికీ మహర్షి అదే అంటారు, అది అయిపోవాలి నాన్న, అది ఫలానా పనికి నీతోటే అవ్వాలి అని చేత నిన్ను పట్టుకొచ్చుకున్నాం కిందకి. సరే, అది అయినప్పుడు ఇదే మీ గురువారు చెప్పిన సాక్షాత్కారం అవుతుంది. అవుతుందా తాతగారు? 65 ఏళ్ళు వచ్చాయి, అవుతుందా? అదేమిటి నాన్న అయిపోతుంది, అసలు అయిపోవాలి అంటారు. ఎదురు చూడడం తప్పితే దారి ఏముంది? కాదనడానికి ఏముంది గురువుని? మీరు అంటారు అవ్వలేదు అంటాం చనువు మీద. అదే స్వామి చేస్తా అన్నారు కదా, ఆయనే చెప్తారని, ఆయన అది అలా కాదు, ఇది ఇలా అవ్వాలి కదా, అనుకున్నాం కదా, ఎవరికో కదా చూడు అని. ఇప్పుడు శిక్షణలో ఇవి ఉండకపోవచ్చు, ఆశ్రమంలో ఉండకపోవచ్చు, పని అదే. ఆ పని జరిగినప్పుడు నాకు ఆ దర్శనం లభిస్తుంది, ఆయన ఇచ్చిన మాట సాకారం అవుతుంది, నీ కిందకు వచ్చిన పని పూర్తవుతుంది. సో చెప్పొచ్చేది ఏమిటంటే, ఎదురు చూపు దారేం లేదండి, ఎదురు చూడాలి. ఇంకా మార్గం ఏముంది? ఎక్కడికి వెళ్ళిపోతారు? అన్నీ వదిలిపెట్టేశారు,
సంసారాలు, స్నేహాలు, బాంధవ్యాలు, ఉద్యోగాలు, సద్యోగాలు, ఆరోగ్యాలు ఏవేవి వదులుకోవాలో సమిధలవాలో ఈ మహాయజ్ఞంలో అన్నీ సమిధలైపోయాయి. ఒక సాధకులు ఒకళ్ళు అంటూ ఉంటారు, వీ హ్యావ్ బర్న్ట్ ఆల్ ది బ్రిడ్జెస్, వీ కెనాట్ గో బ్యాక్ ఇంటు ది సంసార అగైన్. సంసారంలోంచి వచ్చినటువంటి మొత్తం మార్గాలన్నీ మూసుకుపోయాయి, వెనక సంసారంలోకి వెళ్ళాము. సంసారం అంటే మొగుడు పిల్లలు కాదండి, ప్రపంచం మామూలు సామాన్యం. జరగబోయే దానికోసం ఎదురు చూడడం తప్పిస్తే వేరే ఇంకేం లేదు. కాబట్టి అది గురువైనా, మంత్రమైనా, సాధన యొక్క సిద్ధైనా ఎదురు చూడగలగాలి, అసహన పడరాదు. ఏమండి, అదొక్కటే మార్గం, అదే బలం. సరే, మళ్ళీ ఇంకో విషయంలో కలుద్దాం ఇంకొకసారి. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.